सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। सीपीआई जिला सेक्रेटरी विकाराबाद विजय लक्ष्मी पंडित और सीपीएम के जिले लीडर के श्रीनिवास के साथ सीपीआई एमएल न्यू डेमोक्रेसी डिवीजन के सेक्रेटरी पी श्रीनिवास ने मुतालबा किया। मुकामी पुलिस स्टेशन में सीआई संतोष कुमार को एक तहरीरी याददाश्त हवाले की गई। इस मौके पर खिताब करते हुए उन्होंने मुतालबा किया कि तांडुर टाउन में साहूकारों, गैर कानूनी फाइनेंस कंपनियों, गैर मजाज चिटफंड्स और दीगर ताजिरों के खिलाफ कार्रवाई की जाए जो ज्यादा शरह सूद और एडवांस और दीगर फाइनेंस की रकम देकर गरीब आवाम को खौफजदा कर रहे हैं और जिस्मानी हमले कर रहे हैं। इसके साथ साथ इस मौके पर बताया गया कि छोटे ताजिरों के खिलाफ मजालिम करने वाले अफराद के खिलाफ भी कानूनी कार्रवाई की जाए और आवाम पर जुल्म करने वालों के खिलाफ पीडी एक्ट दर्ज किया जाए। आला अहदेदारों से मुतालबा है कि इस तरह के जुल्म करने वालों के खिलाफ सख्त से सख्त नोट लें। इस प्रोग्राम में सीपीआई टाउन सेक्रेटरी मुनीर अहमद, रघु, रविंदर और दीगर ने हिस्सा लिया। జరిగిన సంఘటన ఒక వడ్డీ వ్యాపారి మామూలు పని చేసుకొని దినసరి ఆటో నడుపుకునే అబ్బాయిని దాడి చేసి ఒక 5,000కు 4,500 చెల్లించినప్పటికి కూడా ఒక 500 కోసమే దాని ఇంట్రెస్ట్ దానికి రెట్టింపు డబల్గా చేసేసి ఆయనను అడిగితే ఇస్తానని చెప్పినప్పటికి కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా అసలు ఆయనను కొట్టే పరిస్థితి చూస్తే మాత్రం ఏ మనిషి మానవత్వం ఉన్నవాడికి ప్రతి ఒక్కడికి చెల్లించక తప్పదు। అటువంటి పరిస్థితులు తాండూరు లోపల నెలకొంటున్నాయంటే తాండూరు లోపల లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఈరోజు ఇదే కాకుండా మన మిత్రులు చెప్పినట్టు ఆ పూల వ్యాపారి ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చి పూలు అమ్ముకుంటుంటే ఆయన మీద దాడి చేయడం, అదేవిధంగా ఇటువంటి విచ్చలవిడిగా అంటే కండ బలంతో కొంతమంది దుర్మార్గులు విచ్చలవిడిగా ఎవడు మాకు అడ్డు అదుపు లేదని చెప్పేసి రాజకీయ అండ చూసుకొని ఇటువంటి అంటే అనునిత్యము ఏదో ఒక సంఘటన తాండూరు ప్రాంతంలో జరుగుతున్నదంటే ఇక్కడ పోలీసు వాళ్ళు చేసే పరిస్థితి ఏంది? అంతేకాకుండా ఈడ వడ్డీ వ్యాపారం అనేది ఇంతకుముందు కూడా 10-15 సంవత్సరం ముందు అంటే విపరీతంగా నడిచే టైం లోపల అప్పుడు చాలా వాటికి కూడా మేము అండగా వాళ్ళు పాపం పేదవాళ్ళకి అండగా నిలబడినాం। ఏ లైసెన్స్ తోటి వీళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు అంటే వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఏ మాత్రం కూడా లైసెన్సులు లేవు। అంటే వీళ్ళు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పేదవాళ్లకు అవసరానికి వచ్చినప్పుడు వాళ్ళ పట్టాలు పుస్తకాలు పెట్టుకొని వాటి మీద లేకపోతే బంగారం పెట్టుకొని వాటి వడ్డీ కిందికే వాళ్ళ భూములను కాజేస్తున్న సంఘటనలు కూడా తాండూరు ప్రాంతంలో ఉన్నాయి। అంటే ఈ దుర్మార్గులకు మానవత్వం లేకుండా వీళ్ళు ఏ విధంగా అయితే దోపిడీ చేస్తున్నారో కష్టం లేకుండా అంటే ఏ మాత్రం కష్టం లేకుండా మంది సొమ్ము మీద మంది కష్టం మీద బతికే వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది। ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించాలి। ఇటువంటి వాళ్ళ మీద ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ ఇచ్చినా ఏ ఒక్కరు కూడా తెలిసినప్పటికీ కూడా కంప్లైంట్ ఇవ్వకపోయినా సుమోటోగా తీసుకొని, ఎందుకంటే దెబ్బలు తిన్నవాడు ఇంత పాపం భయపడే పరిస్థితిలో ఉంటే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో। ఇంతకు ముందు కూడా ఒక వ్యాపారి దాన్ని మేము అడ్డుకున్నాం। ఒక వ్యాపారి రాత్రంతా నిలబెట్టిండు ఆడ పని చేసే లేబర్ని, కాళ్ళు చేతులు కట్టేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నైట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇది చేసినప్పుడు అడుక్కున్నప్పుడు మేముండి వాళ్ళకు మాట్లాడి ఆ అబ్బాయిని విడిపించడం జరిగింది। అంటే వీళ్ళకు అడ్డు అదుపు లేబర్లకు అడ్వాన్స్ల పేర్ల మీదను అట్లా ఇచ్చినప్పుడు కూడా విపరీతమైన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి। అంటే ఈ చట్టానికి మేము డబ్బులు ఉంచమని చెప్తలే, డబ్బులు ఇచ్చిన వాళ్లకు రిటర్న్గా డబ్బులు వాళ్ళు ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది, మీరు తీసుకోండి। కానీ వడ్డీ వ్యాపారం కిందికి లేకపోతే ఎటువంటివి చేసి దుర్మార్గంగా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని వాళ్ళ మీద దాడులు చేయడాన్నే మేము ఖండిస్తున్నాం। ఇంకిక్కడ తాండూరు ప్రాంతం లోపల ఏ ఒక్క పేదవాడి మీద లేకపోతే ఇంకెవరైనా అమాయకుల మీద దాడి జరిగితే వామపక్షాలుగా ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడతాము, అడ్డుకుంటాము। ఎంతటికైనా కూడా మేము భయపడేది లేదు, పట్టిందే ఎర్రజెండా। ఇటువంటి వాళ్ళకు ఖబర్దారని చెప్తున్నా। ఎందుకంటే తాండూరు ప్రాంతంలో ఇంకా ప్రభుత్వ స్థలాలను కూడా విచ్చలవిడిగా కబ్జాలు చేసుకోవడం, ఏ మాత్రం కూడా కొంతమంది గుండాల్లాగా తయారైపోయి ఇటువంటివన్నీ కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు।
పరిస్థితి ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా వీళ్ళ ఆగడాలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ఇటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం పోలీస్ అధికారులు ఒక కన్ను ఉంచి పెట్టాలి. కలెక్టర్ గారికి కూడా దీని మీద రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎంతమంది ఇంకా ఈ సంఘటన చూసి ఇంకెవరికైనా బాధితులు ఉంటే ఖచ్చితంగా బయటికి రావాలి. వాళ్ళ పక్షాన వామపక్షాలుగా మేము అండగుంటామని చెప్పేసి మిమ్మల్ని తీసుకొని కలెక్టర్ దగ్గర పోతాం, ఇంకా పై అధికారుల దగ్గర కూడా పోతాము. ఏ ఒక్కరి మీద దాడిని కూడా సహించే పరిస్థితి లేదు. తాండూరులో అసలు ఇది సంఘటన జరగడం కూడా తాండూరు న్యూస్లో వస్తే మాత్రం ఏదన్నా ఒక తప్పుడు పని జరిగినప్పుడే తాండూరు న్యూస్కి వస్తుంది. కాబట్టి ఇటువంటి మనమందరం కూడా ఈ ప్రాంతాన్ని దీని ఔన్నత్యాన్ని తాండూరు ఎంతో గొప్పగానే అనుకునే మనము ఇటువంటి సంఘటనలను మనం అందరం కూడా మానవత్వంతో అందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కూడా అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఈరోజు లక్షల వేల కోట్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకొని బయటి దేశాలకు పారిపోతుంటే వాళ్ళకు అసలు ఎక్కడ కూడా ప్రభుత్వ సొమ్ము తీసుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ మీద చర్యలు లేవు. కానీ వాళ్లకు ఇంకా రుణమాఫీ అని చెప్పేసి లక్షల కోట్లు వాళ్ళను పేదల సొమ్మును ప్రజల మధ్య తరగతి వర్గాల సొమ్మును వాళ్ళకు దోచి పెడుతుంటే ఒకవైపు పేదవాడికి కనీసం మధ్య తరగతి వాళ్లకు లోన్ దొరికే పరిస్థితి లేదు. వాళ్లకు బ్యాంకులే కానీ ఇంకా లోన్ ఇస్తే ఇటువంటి దుర్మార్గుల చేతుల్లోకి వాళ్ళు ఎందుకు పోతారు? వాళ్లకు ప్రతిదానికి ఆంక్షలు, ప్రతిదానికి ఒక కండిషన్, ఇవన్నీ కూడా బ్యాంకులు అడుగుతాయి. అదే ఉన్నవాడికి ఏ మాత్రం కూడా వారికి అవసరం లేదు చెప్పేది. ఇంకా వాళ్లకు అప్పులు కూడా మాఫీ చేసే పరిస్థితి. ఇటువంటి వాళ్ళను ఆదుకోవాలంటే ప్రభుత్వం ఏదైనా ఇటువంటి స్కీమ్ పెట్టాలి. పేదవాళ్ళకు కూడా బ్యాంకులకు వెళ్తే లోను దొరికే పరిస్థితి ఉంటే ఇటువంటి సంఘటనలకు జరగకుండా దానిపైన ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ విధంగా మనం కట్టడి చేయగలుగుతాం అనేది ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకోండి. ఇంకా పేద మధ్య తరగతి వాళ్ళకి ఎవరికైనా ఫైనాన్షియల్గా, ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలకు లేకపోతే వాళ్ళ రోజువారీ జీవితం లోపల వాళ్ళు బతకలేని పరిస్థితి ఉన్నది. అటువంటి టైం లోపల వాళ్ళకు ఆదాయం ఎక్కడ కూడా సరిపోతలేదు. ఆదాయంలో పెరుగుదల లేదు కానీ ఖర్చుల లోపల కొనుగోలు దానిలో మాత్రం ఖచ్చితంగా ధరలు పెరిగిపోయినాయి. అటువంటి వాళ్లకు ఆదుకోవాలంటే, వాళ్లకు బతుకు తెరువు ఇవ్వాలంటే రెంటులు ఈరోజు ఉండే పరిస్థితి ఏంది? అటువంటి వాళ్లకు పేదవాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు ఇస్తే వాళ్ళు కిరాయిలు కట్టుకునే పరిస్థితి లేకుంటుంది. ఒక 15 సంవత్సరాలు అయిపోయింది తాండూరులో ఏ ఒక్క ఇల్లు కూడా పేదవాళ్ళకి ఇవ్వలేదు.